Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss CGL 2024 prelims previous year questions. In the topic wise, we are discussing percentages. Percentages లో ఇన్కమ్స్ అండ్ సేవింగ్ రిలేటెడ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఈ పర్సంటేజ్లో 3 టైప్స్ ఉంటాయని చెప్పాం. సో దాంట్లో పర్సంటేజ్ జనరల్ మోడల్స్ కవర్ చేసాం. నౌ ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ దిస్ 15 క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్ ఇన్కమ్స్ అండ్ సేవింగ్స్ మోడల్స్. ఓకే, సో బేసిక్గా ఈ క్వశ్చన్స్ ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు డెఫినెట్గా మన యాప్లోని ఏదైతే ఈ రిలేటెడ్ టెస్ట్ ఉందో, ఓకే, టాపిక్ వైజ్ టెస్ట్, ఫ్రీ టెస్ట్ అవి అటెంప్ట్ చేసి ఆ తర్వాత ఈ వీడియోస్ చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సీ ద ఫస్ట్ వన్. Ram's income is 2.5, not 25, 2.5% more than Shyam's income. By what percentage is Shyam's income less than Ram's income? ఓకే, సో 2.5% అంటే రామ్ శ్యామ్ అని ఇద్దరు అనుకుంటే, శ్యామ్ది కనుక 100 రూపీస్ అనుకుంటే రామ్ది ఎంత అవుతుంది? 102.5. ఎందుకు? 2.5 ఎక్కువ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమడుతున్నాడు? బై వాట్ పర్సెంటేజ్ ఈ శ్యామ్స్ ఇన్కమ్ లెస్ దెన్ రామ్స్ ఇన్కమ్. సో శ్యామ్ ఇన్కమ్ అనేది ఎంత తక్కువ రామ్ కన్నా? 2.5 పర్సెంటేజ్ అడుగుతున్నాడు. రామ్తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి రామ్ది ఎంత? 102.5 ఇంటూ 100. సో పైన ఒక డెసిమలే, కిందన ఒక డెసిమలే కాబట్టి క్యాన్సిల్ చేస్తే మీకు ఇప్పుడు 25 వన్స్, 25 ఫోర్స్, 25 వన్స్, అంతేనా? సో 100/41 అంటే ఇట్ ఈస్ నియర్లీ 2.4, అంతేనా? సో 2.4 అంటే ఆప్షన్లో ఎక్కడుంది? నియర్లీ ఆప్షన్ ఏ. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ వేరియస్ ఐటమ్స్. బేసిక్గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడాను మనకి చాలా మంది ఇవి డేటా ఇంటర్ప్రిటేషన్ అనుకుంటారు. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ కాదు, డైరెక్ట్గా పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్. వేరియస్ ఐటమ్స్ ఆఫ్ Saloni's monthly income is given in the following. If Saloni monthly income is 75,000, how much money does she spend on rent and education? Okay, సో రెంట్ మీద 30%, ఎడ్యుకేషన్ మీద 25%. సో టోటల్ ఎంత? 55% ఖర్చు పెడుతుంది, అంతేనా? సో మంత్లీ ఇన్కమ్ ఎంత? 100% ఈజ్ గివెన్ యాజ్ 75,000, అంతేనా? సో 55% ఎంత? సో 175,000 అంటే 1% ఎంత అవుతుంది? 750. సో 55% ఎంత అవుతుంది? 55 ఇంటూ 750. సో దీనికి మీరు మల్టిప్లై చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే మీరు యూనిట్ డిజిట్ చేయొచ్చు. యూనిట్ డిజిట్స్ అన్ని సేమ్గా ఉన్నాయి కాబట్టి, అంటే 0 నెక్స్ట్ 10th డిజిట్ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి యూ కెన్ డూ విత్ డిజిటల్ సమ్. ఓకే, సో మల్టిప్లై చేయొచ్చమ్మా, చేయకూడదని కాదు, నేను డిజిటల్ సమ్ చేస్తాను. చూడండి, 5 + 5 10 అంటే 1, 7 + 5 12, 12 అంటే 3. సో 3 × 1 అంటే 3. ఆప్షన్లో 3 రావాలి డిజిటల్ సమ్. చూడండి, 5 + 4 తీసేయండి, ఇది 3, ఇది అవుతుంది. నెక్స్ట్ 4 + 3 + 2, ఇది 5, ఇది కాదు. 5 + 4 9, ఇంకా 1, ఇది కాదు. నెక్స్ట్ 5 + 4 9, 1 + 2 3. 42,000 41,000 అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు ఇలాంటప్పుడు మీరు ఇంకేం చేయగలం? డెఫినెట్గా మల్టిప్లై చేసుకోవడం, అంతకని మించి ఏముంది? ఓకే, మీకు తెలిసింది ఏంటి? ఇది కనుక 60 అయింది అనుకోండి, 750 × 60 దగ్గర దగ్గర 42 కన్నా దగ్గరలో ఉంటుంది. ఇది 55 కాబట్టి ఖచ్చితంగా మనకు 42 కన్నా తక్కువే ఉంటుంది. కాబట్టి మనం ఆప్షన్ డి అనేది పెట్టచ్చు, ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. Vipul spends 30% of his monthly income on rent, 60% of the remaining on groceries, and 40% of the remaining on others. And if he saves 7,056 rupees in a month, then how much does he spend on groceries? ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు కొంచెం ఏం లేదు, మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. నేను ఫస్ట్ మెథడ్ ఒకటి చెప్తాను, ఓకే, సెకండ్ మెథడ్ కూడా చెప్తాను. చూడు, ఫస్ట్ మెథడ్. సో టోటల్ శాలరీ వాడి దగ్గర 100 రూపాయలు అనుకుందాం. ఓకే, ఈ 100 రూపాయల్లో 30% రెంట్ మీద పెడుతున్నాడు, 30 రూపీస్ రెంట్. రిమైనింగ్ ఇంకెంత ఉంది? 70 రూపీస్. ఈ 70 రూపీస్లో 60% గ్రాసరీస్. 60% ఆఫ్ 70 అంటే 42. సారీ, 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ గ్రోసరీస్. సో ఒక్క నిమిషం, ఇది
అండ్ 40% ఆఫ్ ద రిమైనింగ్, ఇప్పుడు ఇది రిమైనింగ్. సో గ్రాసరీస్ 42 రూపాయలు పెడుతున్నాడు, 70లో 42 తీస్తే ఇంకెంతమ్మా 28. ఈ రిమైనింగ్ లో 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ అదర్స్, ఇది అదర్స్, ఇది సేవింగ్. ఓకే, 40% ఏమో అదర్స్, సో 60% ఏమవుతుంది సేవింగ్స్. అంటే 60% ఆఫ్ 28, 60% అంటే ఎంత 3/5 అంతేనా. సో 3/5 ఆఫ్ 28 పార్ట్స్, సో టోటల్ 100 అనుకుంటే 28 పార్ట్స్, ఇది ఎంత ఇచ్చాడు 7056, ఇది సేవింగ్స్ అన్నాడు. సో ఇప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందో చెప్పండి నాకు, 1 పార్ట్ ఎంత అవుతుంది. సో 7 4s, 7 10s, 7 8s. ఓకే, 3 into 4 12, 12 96, 12 48, అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది 84. ఈ 5 ఇటు వెళ్తే 84 into 5 అంతేనా. సో ఇప్పుడు మీ గ్రాసరీస్ అంటే ఎంత వస్తుంది 42 పార్ట్స్. సో 42 పార్ట్స్ ఎంత అవుతుంది 84 into 5 into 42. ఓకే, ఈ 3 మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుందో అదే ఆన్సర్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో మోస్ట్లీ మీకు ఇంతవరకు చేయక్కర్లేదు. ఈ గ్రాసరీస్ 42 పార్ట్స్ చూసారా, సో ఏదైతే ఆప్షన్లో 42 మల్టిపుల్ ఉందో అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, 42 మల్టిపుల్ అంటే అది 7 into 6, 7 మల్టిపుల్ 6 మల్టిపుల్. సో ఆప్షన్లో జస్ట్ చూడండి 7 మల్టిపుల్ ఏదైతే ఉందో అది పెట్టచ్చు. ఓకే, లేదు ఖచ్చితంగా అది ఫస్ట్ 2 మల్టిపుల్ అవ్వాలి, అంటే ఇది ఫస్ట్ ఇది తీసేయండి ఈ మూడిట్లోని. తర్వాత 3 మల్టిపుల్ అవ్వాలి, 3 మల్టిపుల్ ఎక్కడవుతుంది, ఇది అవ్వదు, ఇది అవుతుందా, ఇది అవుతుంది, ఇది అవుతుందా, 6 3 తీసేయండి 8, ఇది అవుతుంది. సో ఈ రెండిట్లో 7 మల్టిపుల్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఓన్లీ 17,640. ఓకే, లేదంటే 3 మల్టిప్లై చేసినా మీకు అంతే వస్తుంది 17,640. ఓకే, ఇది ఒకటి. సెకండ్ మెథడ్ ఏంటి అంటే, సో బేసిక్గా టోటల్ ఇన్కమ్ అనేది ఎక్స్ అనుకుందాం. ఓకే, టోటల్ ఇన్కమ్ ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్లోని ఇప్పుడు వాడు ఏమంటున్నాడు 30% రెంట్. 30% రెంట్ అంటే రిమైనింగ్ ఇంకెంత ఉంటుంది 70%, అంటే 70/100. ఓకే, ఈ రిమైనింగ్ లోని 60% గ్రోసరీకి వెళ్ళిపోయింది. 60% గ్రోసరీకి వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది 40%, 40/100. ఓకే, ఈ రిమైనింగ్ లో 40% ఆఫ్ ది రిమైనింగ్ అదర్స్, అంటే 40% అదర్స్కి వెళ్ళిపోతే రిమైనింగ్ ఇంకెంత ఉంటుంది 60%, అంటే 60/100. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సేవింగ్స్, అంతేనా. ఆ సేవింగ్స్ ఎంత ఇచ్చాడు మనకి 7,556. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 7,056. సో దీని నుంచి నాకేమొస్తుంది, టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి, గ్రాసరీస్ మీద కావాలి. ఇప్పుడు గ్రాసరీస్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. గ్రాసరీస్, సో ఎక్స్ అనేది టోటల్ ఇన్కమ్ అయితే, ఓకే, ఎక్స్ అనేది టోటల్ ఇన్కమ్ అయితే 30% రెంట్ మీద వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత 70, ఆ 70%. సో మిగతా రిమైనింగ్ లోని 60% గ్రాసరీస్, అంతేనా. సో దీన్ని 60%, అంటే 60/100. సో ఈ వాల్యూ అనేది గ్రాసరీస్ అనమాట. సో ఇప్పుడు మీరు ఎక్స్ ఇంటూ 70/100 ఇంటూ 40/100 ఇంటూ 60/100 7,056 అయినప్పుడు మీకు కావలసిన వాల్యూ ఏమొచ్చింది, ఎక్స్ ఇంటూ 70/100 ఇంటూ 60/100 ఈ వాల్యూ కావాలి, అంతేనా. ఎంత సింపుల్, ఇంకా ఏం చేస్తాం ఇక్కడ 0 0 క్యాన్సిల్, 2 2s 2 5s, 2 1s 235, 2 28. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఈ వాల్యూ, ఈ గ్రీన్ 3528 ఇంటూ 5, 5 8 40, 5 2 10, 14 5 25, 26, 5 3 15, 17, 17,640 రూపీస్. దట్స్ ఇట్. సో బేసిక్గా దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే టోటల్ ఇన్కమ్ వస్తుంది. మీరు టోటల్ ఇన్కమ్ కాకుండా ఏది ఫైండ్ అవుట్ చేయాలి అంటే, వాడు గ్రాసరీస్ అడుగుతున్నాడు కాబట్టి గ్రాసరీస్, వాడు ఏది అడిగితే అది చూసుకుంటారు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, if an employee's income is 72,000, the amount he spends 40% higher than his savings. సో బేసిక్గా గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, అంతేనా. ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్.
ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ద అమౌంట్ ఈ స్పెండ్స్ 40% హయ్యర్ దాన్ సేవింగ్స్. సో 40% అంటే ఎంత, 2/5. అంటే 5 రూపాయలు కనుక సేవ్ చేస్తే స్పెండింగ్ ఎంత, 2 రూపాయలు ఎక్కువ, అంటే 7 రూపాయలు ఎక్స్పెండిచర్. సో కాబట్టి ఇన్కమ్ ఎంత అవుతుంది, 12 రూపాయలు అవుతుంది. ఓకే, ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, ఈ 12 పార్ట్స్ ఇన్కమ్ ఎంత ఇచ్చాడు, 72,000 ఇచ్చాడు. వాడు ఏం అడుగుతున్నాడు, సేవింగ్స్ అంటే 5 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో చెప్పండి, 12 ones 12 6 అంటే 1 part 6,000 అయినాడు, 5 parts ఎంత అవుతుంది, 30,000. సో 30,000 rupees is the correct answer, option A. Okay, next, a person earns 16,000 rupees per month and spends 80% of his income and saves the remaining amount. If his income increases by 20% and expenditure by 10%, find the percentage of increase in his savings. సో మనకు ఒక 5th క్వశ్చన్ నుంచి దగ్గర ఒక 7-8 క్వశ్చన్స్ దాకా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇంకా ఈ మోడల్లోనే ఉంటాయి. అంటే ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అని తెలుసు, అంతేనా అందరికీ? సో ఇప్పుడు ఏమంటాడంటే ఇన్కమ్ కొంత పర్సెంటేజ్ పెరుగుతుంది, ఎక్స్పెండిచర్ కొంత పర్సెంటేజ్ పెరుగుతుంది, అయితే సేవింగ్స్ ఎంత పెరుగుతుంది అని అడుగుతాడు. లేకపోతే ఇన్కమ్ ఇస్తాడు, సేవింగ్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇస్తాడు, అయితే ఎక్స్పెండిచర్ ఎంత అని అడుగుతాడు. ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది లేకపోతే ఎంత తగ్గింది అని అంటాడు. సో ఈ మోడల్లోనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఎలా చేద్దామని చూద్దాం. దీనికి ఒక మెథడ్, జనరల్గా అందరూ చేసే మెథడ్ నేను చెప్తాను. దాని తర్వాత ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలిగేషన్ మెథడ్ ద్వారా ఎట్లా ఫాస్ట్గా చేయొచ్చో కూడా చెప్తాను. ఓకేనా, క్లియర్? సో ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే 2 మెథడ్స్లోనే చెప్తాను, మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడాను ఓన్లీ ఎలిగేషన్ మెథడ్లోనే చెప్తాను. క్లియర్? లెట్స్ సీ. సో చూడండి ఏమంటున్నాడు, అండ్ హీ వాజ్ ఎర్నింగ్ 16,000 per month and spends 80% of his income. అంటే 80% అంటే ఎంతమ్మా, 4/5. అంటే 5 రూపాయలు కనుక ఇన్కమ్ అయితే దాంట్లో 4 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఎంత సేవ్ చేస్తున్నాడు, 1 రూపీ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమంటున్నాడు, హిస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%, ఎక్స్పెండిచర్ బై 10%. ఇట్లా పర్సెంటేజ్ లో ఉంది కాబట్టి ఈ 5 ఈక్వల్ టు 4 + 1 కదా. సో దీన్ని నేను 100లో రాసుకుంటాను. అంటే 500 అయితే ఇది 400 అవుతుంది, ఇది 100 అవుతుంది, అవునా? అంటే 500 రూపాయలు కనుక వాడికి ఇన్కమ్ అయితే 400 రూపాయలు ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు, 100 రూపాయలు దాచుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి వాడు ఏమంటున్నాడు, ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. 500లో 20% అంటే ఎంతమ్మా, 5 × 20 100. ఓకే, అంటే 500 రూపాయలు ముందు వచ్చేది ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది, అంటే ఎంత అయింది, 600 రూపాయలు అయింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ 10% పెరిగిందంట. ఎక్స్పెండిచర్ 400లో 10% అంటే ఎంతమ్మా, 40. ముందు 400 రూపాయలు ఖర్చు పెట్టేవాడు, ఇప్పుడు 40 రూపాయలు ఎక్స్ట్రా 440 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. సో చూడండి, 600 రూపాయలు సంపాదించినవాడు 440 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఎంత సేవ్ చేస్తున్నట్టు, 160 రూపీస్ సేవ్ చేస్తున్నాడు, అంతేనా? 600 - 440. ఓకే, ముందు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఇప్పుడు 160 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఎంత పెంచాడమ్మా, 60 రూపీస్ ఎక్స్ట్రా సేవ్ చేస్తున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు పర్సెంటేజ్ లో చెప్పండి, 60 ఇనీషియల్ గా ఎంత, 100 × 100. సో 100 క్యాన్సిల్, 60% ఈజ్ ద న్యూ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్. ఓకే, ఈ విధంగా జనరల్గా అందరూ చేసే మెథడ్. సో దీన్ని నేను ఏ విధంగా చేస్తానో చూడండి. ఓకే, యూజింగ్ ఎలిగేషన్. సో వి ఆల్ నో దట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో ఎలిగేషన్ ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ ఎక్స్పెండిచర్, ఇక్కడ సేవింగ్స్, ఇక్కడ టోటల్ ఇన్కమ్. ఓకే, సో ఈ ప్లేసుల్లో మనం పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇచ్చాడు అనుకోండి, మైనస్ పెడతాం. ఓకే, ఈ బాక్సుల్లో ఈ కిందన మనం రాసేది ఏంటంటే ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ రేషియో అనేది కిందన రాస్తాం. ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి 4:5 అంటే 5 టోటల్ ఇన్కమ్, 4 అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ రేషియో ఎంత వచ్చింది మనకి, 4/1, అంతేనా? 80% అంటే 4/5. ఓకే, 5 గనక టోటల్ ఇన్కమ్ అయితే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, 4, సేవింగ్స్ ఎంత, 1. సో ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ ఎంతమ్మా, 4:1. తర్వాత వాడు ఏమేమి ఇచ్చాడు, ఇన్కమ్ 20% పెరిగింది. ఓకే, ఇన్కమ్ ఇక్కడ ఉంది 20%, ఎక్స్పెండిచర్ 10% పెరిగింది. మీరు సేవింగ్స్ ఇది కనుక్కోవాలి. ఓకే, దట్స్ ఇట్. అప్లై ఎలిగేషన్, దట్స్ ఇట్. చాలా సింపుల్గా చేసేద్దాం.
20 minus 10 10. ఓకే, 1 part 10% అయితే 4 parts ఎంత అవుతుంది 40%. ఇప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది 40 plus 20. 40 plus 20 అంటే ఎంతమ్మా 60%. దట్స్ ఇట్. చాలా ఫాస్ట్గా ఎలిగేషన్స్ యూజ్ చేసి చేస్తాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. నెక్స్ట్ మోడల్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇదే మెథడ్లో చేస్తే ఎంత ఫాస్ట్గా వస్తుందో చూద్దాం. లెట్స్ సీ. A woman spends 2/3 of her income. Spending is 2/3 of her income. అంటే ఇన్కమ్ 3 రూపీస్ అయితే, ఇన్కమ్ 3 రూపీస్ అయితే ఎక్స్పెండిచర్ ఎంత 2 రూపీస్, సేవింగ్స్ ఎంత 1 రూపీ. ఓకే, నౌ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ రేషియో ఎంత 2:1. ఓకే, సో ఎలిగేషన్లో ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ ఎక్స్పెండిచర్, ఇక్కడ సేవింగ్, ఇక్కడ ఇన్కమ్, ఇక్కడ రేషియో. సో 2:1 వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ హర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 18%. ఇన్కమ్ ఎంత 18% ప్లస్ పెరిగింది కాబట్టి. ఎక్స్పెండిచర్ ఎంత 24% ఇంక్రీజ్ అంటే ప్లస్. దెన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అని హర్ సేవింగ్స్ అడుగుతున్నాడు. సేమ్ ఇందాక చేసినట్టు చేసేయండి. 24 minus 18 అంటే 6. 1 పార్టీ 6% అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది 12%. సో కాబట్టి సేవింగ్స్ ఎంత అవుతుంది 18 plus 12 అంటే 30%. ఆప్షన్లో ఉందా? సారీ, ఇక్కడ 18, ఇక్కడ 24 ఉంది కదా. సో 24 minus 18 చేశారు, ఇక్కడ 18 మైనస్ అవ్వాలి. కాదు కాదు, ఇక్కడ మనం తప్పు చేస్తున్నాం. మీకు ఎప్పుడైనా ఈ మిడిల్ ఎలా ఉంటుంది, బిట్వీన్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఉండాలి కదా. సో ఇక్కడ చూడండి, 24 minus 18 6 కాబట్టి ఈ 12 అనేది ఎలా రావాలి, 18 minus x is equal to 12 రావాలి. అంతేనా? 18 minus 12 అంటే ఎంతమ్మా 6%. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో 6%. ఇందాక మనం అక్కడ మిస్టేక్ చేసాం. సో 18 minus 12 6%. ఇందాక ఎందుకు ఇక్కడ 20 minus 10 చేస్తే 10 వచ్చింది కాబట్టి ఇప్పుడు x minus 20 equal to 40. సో x equal to 60. అందుకు ఇందాకది. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 7th one చూడండి. ఇన్ ద సేమ్ వే, ద ప్రపోర్షన్ ఆఫ్ సురేష్ స్పెండింగ్ టు సేవింగ్, ఎక్స్పెండిచర్ టు సేవింగ్ ఇచ్చాడు 3:1 అని. ఓకే, సేమ్ అలానే చేసేద్దాం. ఎక్స్పెండిచర్, సేవింగ్ యూజింగ్ ఎలిగేషన్ 3:1. ఓకే, హియర్ వీ హ్యావ్ టు రైట్ ఇన్కమ్. సో చెప్పండి, ఎక్స్పెండిచర్ శాలరీ రైజెస్ బై 25% అంటే ఇన్కమ్ ఎంత 25% పెరిగింది. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ హిస్ ఎక్స్పెండిచర్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ హిస్ సేవింగ్స్ గ్రోస్ బై 10%? సేవింగ్ 10%. సో అప్లై ఎలిగేషన్. సో 25 minus 10 ఎంతమ్మా 15. సో 3 parts 15 అయితే 1 part ఎంత అవుతుంది 5. ఓకే, ఇక్కడ 25 minus 10 15 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది మనకి 5. 25 plus 5 దట్ ఈస్ 30%. ఎక్కడుంది? ఆప్షన్ డి. క్లియర్? ఇంత ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, 8th one. Kalyan spends 80% of his income. His income increases by 15% and his expenditure also increased by 5%. The percentage of increase in his savings. Same. 80% అంటే ఎంతమ్మా 4/5. సో ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. సో సేవింగ్స్ ఎంత అవుతుంది 5 minus 4 1. సేమ్ ఎక్స్పెండిచర్, సేవింగ్, ఇన్కమ్. సో వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ టు సేవింగ్ రేషియో 4:1. ఓకే, వాడు ఏమేమి ఇచ్చాడు, ఇన్కమ్ 15% పెరిగిందంట, ఎక్స్పెండిచర్ ఆల్సో 5% పెరిగిందంట. ఇప్పుడు చెప్పండి, ఎలిగేషన్ అప్లై చేయండి. 15 minus 5 10%. 1 part 10 అయితే 4 parts ఎంత అవుతుంది 40. మరి సేవింగ్స్ ఏమవుతుంది, ఇక్కడ 15 minus 5 చేశారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 15 plus 40 దట్ ఈస్ 55%. అంతేనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th one. Ajay spends 66 2/3% of his income in on different household items. 66 2/3% ని కనుక మనం రేషియోలో రాస్తే ఎంతమ్మా 2/3. అంతేనా? సో ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. మరి సేవింగ్స్ ఎంత 3 minus 2 1. సో ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఇన్కమ్. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ టు సేవింగ్ 2/1. సో 2:1. ఏమిచ్చాడు, ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 25. ఇది 25% పెరిగింది. ఎక్స్పెండిచర్ ఏమో 20% పెరిగింది. సేవింగ్స్ అడుగుతున్నాడు. సో అప్లై ఎలిగేషన్. 25 minus 20 5%.
1 part 5% అయితే 2 parts ఎంత అవుతుంది 10%. కాబట్టి ఇక్కడ ఎంత రావాలి 25 plus 10 35%. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంత ఫాస్ట్గా మీరు ఏదైనా ట్రిక్ తెలుసా దీంట్లోని? ఇంత ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, చాలా మంది చాలా తక్కువ టైంలో చేయడానికి ఇదే ట్రిక్ వాడతారు. నెక్స్ట్, ద ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ 16,500 అండ్ ఈజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ 12,000. చెప్పండి రేషియో, చెప్పండి ఇన్కమ్ కి ఎక్స్పెండిచర్ కి రేషియో. 16,500 ఇన్కమ్ అయితే ఎక్స్పెండిచర్ అంట 12,000 అంట. సో 2 zeros 2 zeros, 5,000, 5 3s 5 3s, 5 2s 5 4s, నెక్స్ట్ 3 11s 3 8s. 11 ఏమో ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఏమో 8. సో సేవింగ్స్ ఎంత 11 minus 8 3. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెండిచర్, సేవింగ్, ఇన్కమ్. చెప్పండి ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ రేషియో ఎంత 8:3. అంతేనా? ఏమంటున్నాడు, ఇన్కమ్ ఇంక్రీజెస్ టు 24%, ఇది ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 10 అంటే -10. చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, -10. ఇప్పుడు సేవింగ్స్ అడుగుతున్నాడు, చెప్పండి 24 minus of -10 అంటే 34. 3 parts 34 అంటే 1 part ఎంత అవుతుంది 11.33. అంతేనా? మరి 8 parts ఎంత అవుతుంది 8 into 11.33, 88 2 అంటే మీకు 102 వస్తుంది. 88 plus 2 అంటే అంతేనా? 1 part 11.33 కదా. సో 88 2 అంటే 90 point సంథింగ్ వస్తుంది. అంతేనా? ఓకే, 90 అనుకోండి, ఎగ్జాక్ట్ గా కాకపోయినా అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు సేవింగ్స్ ఏమవుతుంది 90 plus 24. 90 plus 24 అంటే 114% అప్రాక్సిమేట్లీ. ఎక్కడుంది? ఆప్షన్ సి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 11th one. The salaries of P and Q together amount to 9,60,000. P and Q save 64% and 44% respectively of their individual salaries. If P's expenditure is 1.5 times Q's expenditure, 1.5 అంటే ఎంతమ్మా 3/2. అంటే P యొక్క ఎక్స్పెండిచరు Q యొక్క ఎక్స్పెండిచర్ రేషియో ఎంత 3/2 ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ P salary to Q salary? చెప్పండి. P and Q save 64%, P 64% to Q 44% అన్నాడు. 64% సేవ్ చేస్తే 64% సేవ్ చేస్తుంది అంటే ఎక్స్పెండిచర్ ఎంత 36%. అంతేనా? సో ఎక్స్పెండిచర్ ఆఫ్ P ఈజ్ నథింగ్ బట్ 36% ఆఫ్ P యొక్క శాలరీ. అంతేనా? అలానే 44% Q సేవ్ చేస్తుంది అంటే వాట్ ఈస్ ద Q ఎక్స్పెండిచర్ 56% ఆఫ్ Q యొక్క శాలరీ. అంతేనా? ఇట్ ఈస్ గివెన్ యాజ్ 3/2. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? P శాలరీ టు Q శాలరీ. అంతేనా? సో 36%, ఇది 56% కాబట్టి డైరెక్ట్ గా రాయొచ్చా? ఎస్, 3 1s 3 12s, 2 1s 2 28, 4 3s 4 7. సో P యొక్క శాలరీకి Q యొక్క శాలరీ రేషియో అంతా ఈ 7 ఇటు వచ్చేస్తుంది, ఆ 3 ఇటు వచ్చేస్తే 7/3. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 12th. The ratio of expenditure to savings of a woman is 4:1. చూడండి, ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఇన్కమ్ రేషియో వాడే ఇచ్చేసాడు ఎంత 4:1 అని. ఇఫ్ అవర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇంక్రీజ్డ్ బై, ఇన్కమ్ ఏమో 20% అంట, ఎక్స్పెండిచర్ ఏమో 10% అంట, ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ యువర్ సేవింగ్స్. ఇది అడుగుతున్నాడు. ఇందాక చేసినట్టు చేసేయండి. 20 minus 10 ఎలిగేషన్ అప్లై చేస్తే 10. ఓకే, 1 part 10 అయితే 4 parts ఎంత అవుతుంది 40. సో వాట్ ఈస్ సేవింగ్స్ ఇంక్రీజ్ 40 plus 20 60%. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పర్సెంటేజ్ వాల్యూ అనేది ఈ ఎక్స్పెండిచర్ కి సేవింగ్స్ కి మధ్యలోనే ఉంటుంది. ఓకే, అర్థమైందా? మధ్యలో అంటే ఎగ్జాక్ట్ మధ్యలో అని కాదు, ఇప్పుడు 10 కి 60 కి మధ్యలో ఉంటుంది, ఇన్ బిట్వీన్ దట్ అనమాట. అందుకని అది బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ థింగ్. ఓకే, నెక్స్ట్ 13th one. The monthly income of Ramesh in year 2021 was 18,600 and his monthly expenditure was 12,400. In year 2022 his income increased by 15%
అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 8%. ఫైండ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్. సేమ్, ఏం లేదు, వాడి యొక్క ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రేషియో చూడండి. ఇన్కమ్ ఇది, ఎక్స్పెండిచర్ ఎంత, 12,400. ఓకే, సో జీరోస్ క్యాన్సిల్, 4తో అవుతుందా, అవ్వదు, 2 9s 2 3s 2 6 2 2s 31 3s 31 2s 3/2. ఇన్కమ్ 3 రూపాయలు అయితే ఎక్స్పెండిచర్ 2 రూపాయలు అయితే సేవింగ్స్ ఎంత అవుతుంది, 1 రూపీ. అంతేనా? సో రేషియో చెప్పండి, ఇక్కడ ఎక్స్పెండిచర్, ఇక్కడ సేవింగ్స్, ఇక్కడ ఇన్కమ్, రేషియో ఎంత, 2:1. వాడు ఏమేమి ఇచ్చాడు, ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 15% అన్నాడు, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 8% అన్నాడు. 15 - 8 అంటే 7. 1 part 7 అయితే 2 parts ఎంత అవుతుంది, 14%. నౌ సేవింగ్స్ ఎంత, 15 + 14 అంటే ఎంత, 29%. ఎక్కడుంది, ఆప్షన్ ఏ. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 14. సురేష్ ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ రేషియో ఈస్ 3:1. ఎక్స్పెండిచర్ సేవింగ్స్ 3:1 రేషియో ఇచ్చాడు. హిజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 25%. ఇది ఇన్కమ్. ఓకే, ఇది 25%. ఇఫ్ హిజ్ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 20%, హౌ మచ్ పర్సెంటేజ్ డస్ హిజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్? ఇది అడుగుతున్నాడు. ఎలిగేషన్ అప్లై చేసేయండి, ఏం లేదు, చాలా సింపుల్. 25 - 20 అంటే ఎంతమ్మా, మీకు ఇందాకే చెప్పాను, ఇది ఖచ్చితంగా 20కి 25 ఇక్కడ ఉంది కాబట్టి 25 కన్నా ఎక్కువ వాల్యూ రావాలి. సో 25 కన్నా ఎక్కువ అన్నీ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి చూసుకోండి. 25 - 20 అంటే ఎంతమ్మా, 5. 3 parts 5 అయితే 1 part ఎంత అవుతుందమ్మా, 5/3. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, 25 + 5/3. అంతేనా? 5/3 అంటే ఎంత, 1 2/3. సో 25 + 1 2/3 అంటే 26 2/3. ఎక్కడుంది, ఆప్షన్ డి. దట్స్ ఇట్. ఓకే, ఇంత ఫాస్ట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో చాలా మంది మనం చెప్పిన ఫస్ట్ మెథడ్లా చేస్తారు, దానికి కొంచెం టైం టేకెన్, క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ 15th one. The incomes of PQR are in the ratio of 10:12:9 and their expenditures are in the ratio of 12:15:8. If Q saves 25% of his income, okay, then what is the ratio of the savings of PQR? ఓకే, జనరల్గా ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. PQR. ఓకే, సో ఫస్ట్ ఇన్కమ్స్ గురించి మాట్లాడదాం. ఏమన్నాడు, 10:12:9 అన్నాడు. ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయంట, 12:15:8. తర్వాత ఏం చెప్పాడు, క్యూ గురించి మాట్లాడాడు. ఏం చెప్పాడు, క్యూ సేవ్స్ 25% ఆఫ్ హిజ్ ఇన్కమ్. 25% అంటే ఎంతమ్మా, 1/4. అంటే క్యూ గనక ఇన్కమ్ 4 రూపాయలు వస్తే సేవింగ్స్ ఏమో రూపాయి సేవ్ చేస్తుందంట. మరి ఎక్స్పెండిచర్ ఎంత, 3. అంతేనా? సో ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ రేషియో ఎంతమ్మా, క్యూది 4:3. సో క్యూ గురించి మాట్లాడితే ఇది ఎలా ఉంది, 12:15 అంటే 3/4, సారీ 4 3 4 3 5 4/5 ఉంది. కానీ మనకి ఏం కావాలి, 4:3 కావాలి. అంతేనా? ఎస్. సో ఎలా చేస్తాం, 4:3 రావాలంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది, మిగతావన్నీ కాన్స్టెంట్గా పెడతాం. ఓకే, ఇప్పుడు నేను గనక ఇది 4 రావాలి, ఇది 4 పైన రావాలి కాబట్టి ఇది 3 4 3 5. సో పైన 4 ఉండాలి, కిందన ఎంత రావాలి, 3 రావాలి. సో ఈ 5తో ఇక్కడ మల్టిప్లై చేసి ఇక్కడ 3తో మల్టిప్లై చేసి అనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి నాకు, 4 × 5. ఈ 5 క్యాన్సిల్ అయిపోయి 4/3 వస్తుందా లేదా? ఎస్. కాబట్టి నేనేం చేస్తాను, పై దాన్ని 5తోని కింద దాన్ని 3తోని మల్టిప్లై చేస్తే అప్పుడు నాకు న్యూ ఇన్కమ్స్ ఎంత చెప్పండి, 50, 4 5 20, సారీ 12 5 60, 9 5 45. ఎక్స్పెండిచర్స్ 12 3 36. ఓకే, నెక్స్ట్ 15 3 45, 8 3 20. సో చెప్పండి, 60/45 క్యూకి చేస్తే ఎంత వస్తుంది, 15 4 15 3 4:3 వస్తుందా లేదా? సరిపోయింది కదా. ఇప్పుడు సేవింగ్స్ చెప్పండి ఎంత వస్తుంది. సేవింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. 50 - 36 14, 16 - 45 15, 45 - 24 21. సో 14:15:21. ఎక్కడుంది, ఆప్షన్ బి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సరే, అయితే ఇదంతా చెయ్యాలా అంటే చెయ్యాల్సిన అవసరం లేదు. మీకు PQR, P:2Q:2R మూడింటికి చేయాల్సిన అవసరం లేదు, ఏవో రెండింటికి చేస్తే చాలు.
ఆ రెండు ఏంటి చూడండి, ఆప్షన్స్ చూసుకుంటారు ఏ రెండిటికి చేస్తే మనకి సరిపోతుంది, ఏ రెండు ఆప్షన్స్ సేమ్ గా లేవో చూసుకోవాలి. ఎక్కడా కూడా P/Q సేమ్ టూ ఆప్షన్స్ ఈక్వల్ గా లేవు కదా. కాబట్టి నేను P/Q గురించి మాత్రమే మాట్లాడతాను. ఓకే, P/Q గురించి మాత్రమే మాట్లాడతాను. ఓకే, ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, 10:12. 10:12 అంటే ఏంటి, 5:6. అలానే ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయి, 12:15 అంటే 3/4 3/5. ఓకే, సో వాడేమంటున్నాడు, ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ 4:3 కావాలి అంటున్నాడు. ఓకే, ఇది మనకి 6:5లో ఉంది. 4:3 రావాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 6 తోని ఇక్కడ 5 తోని మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతాయి, 1 అయిపోతాయి, అంతేనా. అప్పుడు నేను దీన్ని 4 తోని దీన్ని 3 తోని మల్టిప్లై చేసాను అనుకోండి, సరిపోతుందా, అంతేనా కదా. ఓకే, క్లియర్. 6 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 4/3 వచ్చిందా లేదా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, 5×4 20 అంటే మొత్తం 20తో మల్టిప్లై చేస్తున్నారు, ఇక్కడ 18తో మల్టిప్లై చేస్తున్నారు. సో చూడండి, 25 ఇది 100, 26 120, 18 72, 18 90. రేషియో ఇప్పుడు సేవింగ్స్ చెప్పండి, 100 - 72 అంటే ఎంతమ్మా, 28. 20 - 90 అంటే 30. సో 28:30 అంటే ఎంత వస్తుంది మనకి, 2 14s 2 15s. ఎక్కడైతే P/Q రేషియో సేవింగ్స్ రేషియో 14:15 ఉందో అదే ఆన్సర్, మిగతాది మనం చూడాలి. అట్లా 2 మెంబర్స్కి 2 persons చూసుకున్నా చాలు, ఓకేనా, 3 persons చేయగలరు. So this is the last question for today's session, and with this I'll conclude this session, and I hope all of you are enjoying these videos. And if any of your friends are preparing for the competitive exams, please share these videos to them. Definitely they will, these videos will help them in their preparation. Thank you very much for listening. Take care all of you. Jai Hind.